మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. దీంట్లో అంటే ఉభయ సభలలో కూడా సంబంధించినటువంటి వక్ఫ్ సంబంధించిన 2025 చట్టాన్ని సవరణకి అమలు తీసుకొచ్చింది. దీనికి ఉభయ సభలు ఆమోదించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా దీనికి సంబంధించినటువంటి తీర్మానం చేశారు, దీనికి ఆమోదింపజేశారు. అయితే ఇది ఈ ఏప్రిల్ 8వ తేదీ నుంచి అమలు కోసం చెప్తున్నారు. అసలు ఈ వక్ఫ్ బిల్ అంటే ఏంటిది, దీన్ని సవరణ చేసిన ఉద్దేశం ఏంటండి? బీజేపీ సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసు. రాజవర్ధన్ గారు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసు. నమస్కారం సార్. ప్రస్తుతం బీజేపీ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది కదా మోడీ తరహాలో. ఏంటి అసలు వక్ఫ్ బిల్ అంటే ఏంటి, అసలు ప్రజలకు ఏం చెప్పుకుంటారు వక్ఫ్ బిల్ ద్వారా? మోడీ గారి నేతృత్వం లోపల మోడీ గారు ప్రధానమంత్రి అయిన రోజు నుండి కూడా చరిత్రాత్మకంగా ప్రతిష్టాత్మకమైన చట్టాలను అమలు చేసిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా 370 ఆర్టికల్ విషయాన్ని ఆలోచన చేసినట్టయితే, తర్వాత త్రిబుల్ తలాక్ చట్టాన్నిగా రూపొందించిన విషయం అయితేనేమి, రామ జన్మభూమి రామాలయం నిర్మాణం విషయంలోనైతేనేమి, పౌరసత్వ చట్టాన్ని గురించే విషయం అయితేనేమి, అదే విధంగా మరి వఖఫ్ బోర్డుల యొక్క విషయాన్ని కనుక ఆలోచన చేసినప్పుడు 2013 లోపల కాంగ్రెస్ ప్రభుత్వం మరి అనేక సవరణలు వక్ఫ్ బోర్డుకే మొత్తం నిర్ణయాలన్నీ కూడా ఉండాలి. వారు ఎక్కడైనా కానీ వారి ధర్మాని కోసం ఒకవేళ ఆ స్థలాన్ని కనుక వాడినట్టయితే, ఆ ఆస్తిని అయితే వాడినట్టయితే అది ఆ వఖఫ్ బోర్డుకే చెందుతుంది. దాని మీద కేవలం ఎవరైనా కానీ మరి ఫిర్యాదు చేసుకునే అంశం ఉన్నట్టయితే ఆ వఖఫ్ ట్రిబ్యునల్ ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వఖఫ్ ట్రిబ్యునల్ లోపల వఖఫ్ బోర్డు వాళ్ళు నిర్ణయించిన వాళ్ళే, ఆ మతానికి చెందిన వాళ్ళు మాత్రమే ఉంటారు. వారి నిర్ణయాన్ని మేరకే మరి వారి తీర్పు ఉంటుంది. దాన్ని తూచా తప్పకుండా మరి వాళ్ళు వినాల్సిందే అనే విషయాన్ని చట్టాన్ని చేయడం, అదే విధంగా వాళ్ళ న్యాయస్థానాల లోపల ఎక్కడ కూడా మరి ట్రిబ్యునల్ ఇచ్చిన వాటిని మరి న్యాయస్థానాల నుండి న్యాయాన్ని కోరే విధంగా లేకుండా ఉండే విధాన్ని చట్టాన్ని చేసిన విషయాన్ని మరి ఈరోజు అనేక మంది మరి అనేక విధాలుగా మరి నష్టపోతున్న విషయాన్ని మనము తమిళనాడులోనైతేనేమి, కేరళలోనైతేనేమి, తర్వాత ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, పంజాబ్, మరి మహారాష్ట్ర అనేక రాష్ట్రాల లోపల ఇవాళ 9,40,000 ఎకరాలు ఇవాళ వఖఫ్ ఆధీనంలో ఉంటే వాటన్నిటినీ కూడా మరి అనేక విధాలుగా కొన్ని ప్రాంతాల లోపల దౌర్జన్యంగా కూడా మరి వారి ఆధీనంలోకి తీసుకొని వారు కేవలం కొన్ని రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండే విధంగానే వారు వ్యవహారం చేయడము, మరి వారికి ఇలా మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసినట్టయితే మరి మనం చట్టసభల్లో పార్లమెంట్లో కూడా వినడం జరిగింది. తాజ్ మాన్సింగ్ 5 స్టార్ హోటల్ యొక్క సాలీన ఆదాయము మరి ప్రభుత్వానికి కట్టేది 120 కోట్ల రూపాయలు అయితే, మరి బెంగళూరు లోపల ఉన్న తాజ్ విండ్సర్ మరి ఈరోజు కేవలం 6 లక్షల రూపాయల సాలీనా ఆడ వక్ఫ్ బోర్డుకి ఇస్తా ఉన్నదనే విషయాన్ని చూసినట్టయితే, దేశం మొత్తం లోపల కూడా 120 కోట్ల రూపాయల మరి ఆదాయాన్ని ఇలా వఖఫ్ బోర్డుల ద్వారా మరి పేద ప్రజల కోసం ఎవరైతే పెద్దలు మరి పూర్వీకులందరూ కూడా మంచి పవిత్రమైన మనసుతోటి ధర్మం కోసం మీ ధర్మం లోపల ఉన్న పేదవారికి అందరినీ ఆదుకునే విధంగా మరి ధర్మానికి కోసం శ్రేయస్సు కోసం ఆ స్థలాలన్నిటిని కూడా వాడుకునే విధంగా, తద్వారా వచ్చే ఆర్థికమైన వెసులుబాటునంతా కూడా పేదవారికి, అవసరమైన వారికి అందరికీ అందే విధంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తే, దాన్ని పక్కదోవ పెట్టి కొంతమంది రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తులు మాత్రమే వారి జేబులను నింపుకునే విధంగా ఉంటే మరి అలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అది కాదు. ఈ దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింలు, ముఖ్యంగా నిరుపేదలైన ముస్లింలందరికీ, పస్మంద ముస్లింలందరికీ కూడా వీటి మీద వచ్చే సాలిన ఆదాయం అంతా కూడా వారి యొక్క అనాథ పిల్లలకు వారి యొక్క ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్ సవరణ చట్టం కూడా రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టుకి పైకి వెళ్ళి అఫిడవిట్ దాఖలు చేద్దామని చెప్పేసి ప్రతిపక్షాలతో ముందుకెళ్తుంది. దానికి మీరేమైనా చెప్తారు? ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరునికి తనకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వారు న్యాయస్థానాలకు పోయే విధంగా మనకు భారతదేశ రాజ్యాంగం బాబాసాహెబ్
అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు. ఒకవేళ ఒక ధర్మం దృష్టిలో పెట్టుకునో, ఒక రాజకీయ ప్రాబల్యం కోసమో, ఒక మిగతా మతం వారిని కానీ మిగతా వ్యక్తుల యొక్క ఆస్తుల మీద వారికి ఉన్న హక్కు, ధర్మం హక్కు, మతం హక్కును వక్ఫ్ బోర్డు యొక్క హక్కు ద్వారా మరి మిగతా వారి మీద ఆ అధికారాన్ని చలాయించినప్పుడు వారు ఎక్కడికి పోవాలనే విషయాన్ని, అంటే వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వారికి న్యాయస్థానాలకు పోయే విధంగా వారి హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు వారు ఏ న్యాయస్థానానికి పోయే హక్కు భారతదేశంలో లేదా? ఒకవేళ మనం పార్లమెంటు లోపలనే పెద్దలంతా మాట్లాడుతూ ఉంటే కూడా మరి పార్లమెంటు ముందే ఒక దర్గా ఉంది, మరి రేపటి రోజు వచ్చి పార్లమెంటు కూడా వక్ఫ్ బోర్డుదే అని అంటే కూడా మాట్లాడలేని స్థితిలో ఈ చట్టం ఉంది కాబట్టిగా దీన్ని సవరించాల్సిన బాధ్యత ఉన్నదనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం ఈనాడు ఉన్న మరి కాంగ్రెస్ పక్షాలకు, భాగస్వామ్య పక్షాలకి ఎక్కడ ఇబ్బంది ఉందనే విషయాన్ని నేను మేము ముందు ఉంచుతా ఉన్నాను. ఒకవైపు వక్ఫ్ సవరణ చట్టంలో కూడా ముస్లిం మైనారిటీ సోదరుల్ని కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అవమానిస్తుందని చెప్పేసి ముస్లిం సోదరులు చెప్తున్నారు. వారి పేరు ఇప్పుడు ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మహిళలకు కొన్ని హక్కులు, మహిళా ఏతరులకు మరి పురుషులకు కొన్ని హక్కులని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి కూడా రాయలేదు, రాజ్యాంగంలో పొందుపరచలేదు. అయితే మరి ముస్లిం సోదరీమణులకు ఎందుకు ఆ వివక్షత? ముస్లిం సోదరీమణులు ఈ దేశ భద్రత కోసం కానీ, ఈ దేశ అభివృద్ధి కోసం కానీ, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే దాని లోపల వారు భాగస్వాములు కాకూడదా? మేము మాత్రం వారు భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తా ఉన్నాం. మరి మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు? అందులోపల ఈరోజు చదువుకున్న వాళ్ళు లేరా? శాస్త్రజ్ఞులు లేరా? ఈ దేశానికి అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలా, ప్రపంచంలోనే మొదటి స్థానం లోపల నిలబెట్టాలా భారతదేశాన్ని అని మహిళా సోదరిమణులు కోరుకుంటలేరా? అది మీకు ఈర్ష్యా ద్వేషం కావచ్చు, కానీ మాకందరికి కూడా మేమందరం కూడా దాన్ని ఆహ్వానిస్తాం. భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తుంది. ముస్లిం సోదరిమణులందరినీ క్షేమాన్ని కోరుకుంటుంది. వారందరూ కూడా మంచి భవిష్యత్తుతోటి ఉండాలని కోరుకుంటుంది. అందుకే త్రిబుల్ తలాక్ బిల్లును వారి క్షేమం కోసం ప్రవేశపెట్టిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాం. వక్ఫ్ సంబంధించినటువంటి సవరణ బిల్లు అసలు ఎవరికి అనుకూలంగా ఉంటుంది? దానికి చర్చ ఎందుకు జరుగుతుంది? అసలు చట్ట సవరణ అనేది ముస్లిం సామాజికానికి, ముస్లిం ధర్మాన్ని నమ్మే వారికి అందరి క్షేమాని కోసం ఆమోదయోగ్యంగా ఉంటుంది. కేవలం దాన్ని బూచిగా చూపించి వారి వ్యక్తిగత ప్రాబల్యం కోల్పోతా ఉన్నాము. కొంతమంది పెత్తందారితోటి, కొంతమంది మతాల మధ్యల చిచ్చు పెట్టి రాజకీయంగా ఓట్లు దండుకునే కొంతమందికి మాత్రమే ఇది ఇబ్బందికరంగా ఉంది. అంటే ఉదాహరణ, అసదుద్దీన్ ఓవైసీ సోదరులకు ఇది నేరుగా మనం ఉదహరించవచ్చు. ఎందుకంటే ఈ రోజు వారి ఆధీనం లోపల వందలాది ఎకరాల భూమిని, వకఫ్ ఆస్తులన్నిటినీ కూడా వాళ్ళ సొంత ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని, లీజుకు తీసుకొని ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకొని ఎక్కడైనా కానీ వారి రాజకీయ ప్రాబల్యానికి లొంగని వారిని అందరినీ కూడా ఏదో విధంగా ప్రేరేపించి, ఒకనాడు ఔరంగజేబు గుర్రాలు వచ్చి ఇక్కడ మేసినాయి కాబట్టిగా ఇది వకఫ్ కు సంబంధిస్తుంది, ఒకనాడు ఒక మన నిజాం నవాబు యొక్క వారసులు ఎవరో ఒకరికి ఇది చెందిన భూమి కాబట్టిగా ఇది వకఫ్ కు రాసిచ్చినారనే విధంగా ఎలాంటి దాఖలాలు లేకుండా వాళ్ళ ప్రాబల్యం కోసం వాళ్ళని ఎదిరించే వారినందరినీ అనగదొక్కేటందు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాటినన్నిటినీ నిరోధించే చట్టమే ఇది కాబట్టిగా అలాంటి వారు చాలా మంది ఇంకా కాంగ్రెస్ పార్టీ చెంతన ఉన్న నాయకులు ఉన్నారు కాబట్టిగా వారికి అందరికి ఇబ్బంది కలుగుతా ఉంది కాబట్టి వారు వ్యతిరేకిస్తా ఉన్నారు తప్ప. చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి ఈ చారిత్రాత్మక నిర్ణయాలు అన్ని భారతీయ ప్రజలు ఎలాంటి స్వాగతిస్తారు? ఇప్పుడు మనం కనుక చూసినట్టయితే 370 ఆర్టికల్లో కేవలం అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్ లో ఉన్న 3 రాజకీయ కుటుంబాలు మాత్రమే వ్యతిరేకించినాయి.
అక్కడ కొంతమంది యువకులను వారు పావులుగా వాడుకొని వారికి ఉగ్రవాదుల ముద్ర వేసి వారిని అంతా కూడా వారి చుట్టూ తిప్పుకునే విధంగానే వారు పబ్బం గడిపినారు. కానీ 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి చెందుతా ఉన్నది, మరి పర్యాటక రంగంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయనే విషయాన్ని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ రోజు అక్కడ పరిపాలన ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ రోజు మరి నరేంద్ర మోడీ గారిని ప్రశంసిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా త్రిపుల్ తలాక్ విషయం లోపల ఇవాళ మహిళా సోదరిని మనలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. ఇవాళ మరి వఖఫ్ చట్టాన్ని కూడా మరి ముస్లిం మహిళా పర్సనల్ లా బోర్డు కూడా ఇవాళ సమర్థిస్తా ఉంది. అనేక మంది మరి ముస్లిం పెద్దలు, పస్మందా ముస్లింలందరూ కూడా, ఈ దేశంలో ఉన్న పేదవారందరూ కూడా పండుగ వాతావరణాన్ని దేశం లోపల నెలకొల్పుతా ఉన్నారు. కేవలం రాజకీయ నాయకులు స్వార్థపరమైన ఓట్ల కోసం మాత్రమే వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల లోపల ముస్లింలైతేనేమి, ఈ రోజు కేరళలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు. మరి నరేంద్ర మోడీ గారిని యొక్క నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు. అదేవిధంగా తమిళనాడు లోపల, వెస్ట్ బెంగాల్ లోపల, అన్ని రాష్ట్రాల లోపల కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తా ఉన్నారు. సార్, ఈ నెల 16న కూడా సుప్రీంకోర్టు సంబంధించినటువంటి ఈ ప్రతిపక్షాలు ఏవైతున్నాయో సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళకి ఎలాంటి తీర్పు రాబోతుంది వాళ్ళకి ఈ వక్ఫ్ సవరణ బిల్లుపై? చట్ట సభల్లో చేసిన సవరణలన్నీ కూడా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత జేపీసీని నిర్ణయించి దేశంలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని రాష్ట్రాల బాధ్యులందరినీ కూడా వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. వారు చెప్పిన సవరణలన్నీ కూడా మరి చట్టం లోపల పొందుపరచడం జరిగింది. కాబట్టిగా న్యాయస్థానం కూడా సరి అయిన తీర్పు ఖచ్చితంగా దేశ ప్రజలను ఉద్దేశించి, దేశ ప్రజల యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఉన్నత న్యాయస్థానం తీర్పునిస్తుంది. మొత్తానికైతే ఈ వక్ఫ్ సంబంధించినటువంటి 2025 సవరణ బిల్లుకి ముస్లిం మత పెద్దల నుంచి కూడా సంబంధించి రాజకీయ నాయకుల నుంచి కూడా కొంతమంది అంటే స్వాగతిస్తున్న నేపథ్యంలో కొంతమంది రాజకీయాలు తమ అంటే పబ్బం కట్టుకోవడం కోసం ఇలాంటి ఆలోచన పనులు చేస్తుందని చెప్తున్నారు. మోడీ చేసినటువంటి చారిత్రాత్మక నిర్ణయాలు అయితే ఉన్నాయి. ముందు రోజుల్లో కూడా అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుని చెప్పేసి బీజేపీ సీనియర్ నాయకులు మొత్తం రాజకీయ పరిస్థితి ఉంది.